హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి హౌ టు ప్రిపేర్ వెజ్ పులావ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి క్యారెట్, పొటాటో, ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ. బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోండి. అప్పుడు నా దగ్గర బీన్స్ లేవు, సో బీన్స్ ఎక్స్క్లూడ్ చేసా. తర్వాత స్పైసెస్ వచ్చి బిర్యానీ లీఫ్, చెక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు. యాక్చువల్లీ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు టోటల్ ప్రాసెస్ అంతా, బట్ నాకు కొంచెం భయం ప్రెషర్ కుక్కర్లో చేయడం, అందుకే నేను రైస్ కుక్కర్లో చేశాను. ప్యాన్ తీసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం సేపు హీట్ అయ్యాక ఒక 2 minutes తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. అది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అప్పుడే కొంచెం అన్నిటికీ మిక్స్ అవుతుంది. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక గ్రీన్ చిల్లీ, పొటాటో, క్యారెట్ వేసుకోండి. ఇవి కొంచెం సేపు టైం తీసుకుంటుంది వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవ్వడానికి. సో టమాటో లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే అవి ఈజీగా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం తీసుకోవు. ఇవన్నీ ఫ్రై అయిపోయాక సాల్ట్, మీకు కావాల్సినంత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వెజిటబుల్స్తో మిక్స్ అయ్యాక కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడ నేనైతే 4 spoons ఆఫ్ కర్డ్ వేసాను. మన ఇష్టం 2 spoons అయినా వేసుకోవచ్చు, బట్ నేను కొంచెం టేస్ట్ కావాలని 4 spoons వేసాను. తర్వాత కొరియాండర్ వేసా. నేను స్టార్టింగ్లోనే బఠానీలు వేయడం మిస్ అయ్యా, సో ఇక్కడ వేసా బఠానీలు. ఇక్కడ వేసినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే రైస్ కుక్కర్లో పెడదాం కాబట్టి అవి ఆటోమేటిక్గా బాయిల్ అయిపోతాయి. ఇక్కడ వీడియో స్టార్ట్ అయిందనుకొని నేను బియ్యం వేసేసా. బియ్యం 1/2 hour ముందే నానబెట్టుకోండి. నేను ఈ కప్ ఫుల్ బియ్యం తీసుకున్నా, దానికి డబల్ వాటర్ వేసుకున్నా. సో మనం సైడ్కి ప్రిపేర్ చేసిందంతా ఇలా రైస్ కుక్కర్లో వేసుకోండి. లాస్ట్లో వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసుకోండి. ఒక 1/2 hour తర్వాత నేను నెయ్యి వేసా.
అయితే ఇక్కడ నెయ్యి వేయడానికి నాకు సరిగ్గా రాలేదు, ఎందుకంటే వన్ హ్యాండ్తో వీడియో తీస్తున్నా, వన్ హ్యాండ్తో వేస్తున్నా. సో అది కింద పడిపోయింది. కింద అంటే టోటల్గా కాదు, అక్కడే రైస్ కుక్కర్లోనే సరిగ్గా పడలేదు అని అర్థం. టడా, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి.